హాయ్ అండి. ఈరోజు స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీ బిగినర్స్ కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చండి. ఏ మెజర్మెంట్స్ ఎక్కువ తక్కువ అవుతాయేమో అన్న డౌట్ ఏం అవసరం లేదు. మనం ఇందులో మినిమల్ స్పైసెస్తో చేస్తాము ఈ కర్రీని. సో హ్యాపీగా ఎవరైనా ట్రై చేయొచ్చు. సో దీంట్లోకి 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటోస్, ఇంకా 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. 2 ఆనియన్స్ని నార్మల్ ఫైన్ చాప్ చేసేసుకుంటున్నాను. ఫైన్ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఆనియన్ని మీడియం పీసెస్ కింద చాప్ చేసుకున్నానండి. 2 టమాటోస్ని కూడా మీడియం పీసెస్ కింద చాప్ చేసేసుకున్నాను. ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ని మధ్యకి స్లిట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ మీడియం పీసెస్ని ఇప్పుడు నేను ఒక ఫైన్ పేస్ట్గా చేసేసుకుంటున్నాను. ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నేను ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. సో మినిమం ఆయిల్తోనే కుక్ చేసుకోవచ్చు. 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మన బిర్యానీ ఆకు, అందులోకి 1 ఇంచ్ చెక్క యాడ్ చేస్తున్నానండి. నేను చెక్క మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్కిప్ చేసిన ప్రాబ్లం లేదు. 1 టీ స్పూన్ ఆఫ్ షాజీరా అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గసగసాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కరివేపాకు, గ్రీన్ చిల్లీ ఏవైతే స్లిట్ చేసుకొని ఉంచుకున్నామో దాన్ని యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. మన మసాలా స్పైసెస్ ఏవైనా సరే ఆయిల్లోనే వాటి ఫ్లేవర్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఫస్ట్ నేను ఇక్కడ కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలియాలి కాబట్టి నేను కరివేపాకుని ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను. ఆ తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందు చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మంచిగా పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇందులోనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, తర్వాత కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటానండి. మన మసాలా చక్కగా కుక్ అయిపోవాలి. ఆయిల్ ఎప్పుడైతే సైడ్స్లో పైకి వస్తుందో, పైకి వచ్చింది అని అంటే మన మసాలా కుక్ అయిపోయినట్టు. అలా వచ్చేంత వరకు మనకు మసాలాని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారంటే ఆయిల్ సైడ్కి వచ్చేసింది. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులో. చికెన్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను ఈ కర్రీ 1/2 కేజీకి రెసిపీ చూపిస్తున్నాను. సో ఇప్పుడు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మంచిగా మొత్తం మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. లిడ్ పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి తిప్పండి. సో ఈ సిమ్లోనే మనకి ఒక 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత లిడ్ తీసేసి చూసినట్టయితే మన చికెన్ కొంచెం ఒక 80% వరకు కుక్ అయిపోయి ఉంటుందండి. ఈ 80% కుక్ అయిపోయిన తర్వాత మన మసాలా పేస్ట్ ఏదైతే చేసామో ఆ రిమైనింగ్ పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ మసాలా వాటర్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నానండి ఇందులో. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, ఇంక ఇందులో మనం ఎలాంటి స్పైసెస్ యూస్ చేయమండి. సో ఇవి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. అప్పుడు మన చికెన్ 100% బాయిల్ అయిపోతుంది. మసాలా కూడా చక్కగా లోపల వరకు వెళ్తుందన్నమాట. చికెన్ సాఫ్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి.
ఇప్పుడు మనం చూసినట్టయితే చికెన్ చక్కగా కుక్ అయిపోయి వాటర్ కూడా చక్కగా రిలీజ్ అయిపోయిందండి. మనం కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు ఇంకా గ్రేవీ కావాలి అనుకున్నట్టయితే ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నాకు ఇందులో గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను లిడ్ పెట్టట్లేదండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క 5 మినిట్స్ చక్కగా బాయిల్ అవనివ్వాలి. మంచిగా బాయిల్ అయిపోతే మన గ్రేవీ కొంచెం థిక్ అయిపోతుంది అన్నమాట. చూసారంటే ఇలా బాయిల్ అయిపోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసే ముందు హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఆ లెమన్ యాడ్ చేసేస్తున్నానండి. హాఫ్ లెమన్ సరిపోతుంది ఈ హాఫ్ కేజీ చికెన్కి. సో లెమన్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర తుంపుకొని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను చపాతీతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు రైస్తో సర్వ్ చేసుకున్న చాలా యమ్మీ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.